మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. భావితరాల కోసం, వాతావరణం కాపాడడం కోసం, పర్యావరణ కాపాడడం కోసం 5 మండలాలు సుమారుగా 1,00,000 పైన మొక్కలు నాటలేక దాంట్లో వచ్చింది. ఈరోజు నిర్మాణంలో మనం ఒక్కరోజు మాత్రమే ఒక రోజులో 5,000 మొక్కలు నాటడానికి మా ఏపీ గారు అందరూ చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నారు. మెయిన్ వాతావరణంలో మార్పులకు మెయిన్ కారణం ఇది. మనకి ఆక్సిజన్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరున్న మొక్కలు ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభా తరఫున మనిషి ఒక మొక్క నాటితే తప్పనిసరిగా మనము ఒకే రోజులో 3 లక్షల వరకు మనం మొక్కలు నాటచ్చు. సుమారుగా 4 లక్షల వరకు పైన మనకి ఈ నియోజకవర్గంలో జనాభా ఉన్నారు. 2,32,000 ఓటర్లు ఉన్నారు. అందరూ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేలు నాటుతారని కానీ, ఒక అధికారులు నాటుతారని, ఒక సర్పంచ్ నాటుతారని, అలా కాకుండా ఎవరికి ఖాళీ ప్లేస్ కనిపిస్తే, ఎవరి పరిసరాలు కనిపిస్తే తప్పనిసరిగా మొక్కలు నాటితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మన భావితరాలకి మంచి భవిష్యత్తుని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి తెలియజేసుకుంటాం. నాటడంతో సహా ఇక్కడున్న ఏపీఓస్ అందరూ 5 మండలాల ఏపీఓ సంబంధించిన అందరికీ చెప్పేది ఏంటంటే దాన్ని సంరక్షించే బాధ్యత వాటర్ విషయంలో కానీ, దాని చుట్టూ కంచి వేసే విషయంలో కానీ కేర్ తీసుకోవాలి. మొక్కలు అందరూ నాటుతాం, దాన్ని ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మన పిల్లల్ని అంటామో ఆ పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ పెద్ద అయ్యే వరకు మనం పెడతామో ఆ విధంగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎలాగ మన వంశోద్ధారణ చేస్తారో ఈ మొక్కల కార్యక్రమంలో మన భావితరాలకి మంచి వాతావరణాన్ని, మన భావితరాల భవిష్యత్తు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు అందరూ ప్రజానీకం అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ మొక్క ఉడిసంగా వెళ్ళిపోవడం కాకుండా 3 సంవత్సరాల తర్వాత అంటే రోజు వచ్చి నా మొక్క ఎలా ఉంది, నా మొక్కకి ఇంకేమైనా కావాలని చూస్తూ దానికి ఏమైనా పశువులను తినకంటూ కాపాడవలసింది.